హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కృష్ణ వ్లాగ్స్. ఈ వీడియో షార్ట్ వీడియో లాగా ఉందన్నమాట. ఫస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, ఇది సెకండ్. ఇందులో ఏమో మొత్తం పిల్లలకి మా కోమలి ఆడిపించిందనమాట. చూడండి, పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేయడానికి బాగుంది. ఈ ప్లేస్ మాత్రం వెళ్ళొచ్చండి. అంటే 1000 రూపీస్ తగ్గట్టుగా ఆడుకోవడానికి కూడా అన్నీ ఉన్నాయన్నమాట. ఒకటేసారి మనం 1000 రూపీస్ పెట్టిన తర్వాత అందులోకి వెళ్ళిన తర్వాత ఇలా అన్ని రకాలుగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వన్ టైం పోవడానికైతే ఓకే, సెకండ్ టైం అయితే అవసరం లేదని నా ఒపీనియన్. కాకపోతే మీకు నేను చెప్పాను కదా, బిగ్ బాస్లో ఉన్నటువంటి గోస్ట్ రూమ్ చూడాలి అనుకుంటే ఎక్స్పీరియన్స్ అందులో కంటే కూడా ఇక్కడ చాలా బాగుందంట. అందులో ఓన్లీ సౌండ్స్ అట్లా వచ్చినాయి, కానీ ఇక్కడ మాత్రం అసలు భయపడతారు మమ్మీ. ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి లైఫ్లో ఒకసారైనా అని చెప్పి మా పిల్లలు చెప్పారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళడానికి ట్రై చేయండి. ఆ ఎక్స్పీరియన్స్ కావాలి, మేము చూడాలి అనుకున్న ఎవరికైనా అనిపిస్తే వెళ్ళండి, ఓకేనా. నాలాగా భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఆ దరిదాపులో కూడా వెళ్ళకండి. చాలా భయం అవుతుంది. చూడాలి అని ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది అలాంటి వాళ్ళు వెళ్ళండి, ఓకేనా. ఇక్కడ మా అల్లులు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇక్కడ మా చెల్లి మమత, అలాగే వాళ్ళిద్దరు పిల్లలు అనమాట. ఇది మీరు ఆల్రెడీ ఫంక్షన్స్లలో ఈ మధ్య బాగా పెడుతున్నారు ఇట్లా. అది అక్కడ కూడా ఉంది. ఇదేమో నార్మల్గా మనం 100 రూపీస్ ఇచ్చి ఈ వీడియో తీసుకోవాలి ఇలా ఎంజాయ్ చేయడానికి. నెక్స్ట్ ఇంకొకటి నేను షార్ట్ వీడియో ఐస్ క్రీమ్ పెట్టాను. అంటే ఐస్ క్రీమ్ ఇట్లా వాళ్ళ చేతికి ఇస్తూ ఉంటారు, ఇవ్వకుండా చేస్తారు. అది ఆల్రెడీ చూసే ఉంటుంది, దాన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు. అదొకటి కూడా 100 రూపీస్, ఇది 100 రూపీస్. మిగతా ఇంకొక 2-3 నార్మల్ మనం డబ్బులు పెట్టి డైరెక్ట్ వెళ్ళేటివి ఉన్నాయి. నెక్స్ట్ అందులో మన 1000 రూపీస్లో పాయింట్స్ అని చెప్పాను కదా, అవి కూడా పెట్టి వెళ్ళేటివి ఇంకొన్ని ఉన్నాయి అనమాట. పాయింట్స్ పెట్టి వెళ్ళేటివి కొన్ని ఉన్నాయి, మనం మనీ పెట్టి వెళ్ళేటివి కొద్దిగా ఉన్నాయి అనమాట. చాలా వరకు అయితే మనం అందులో 1000 రూపీస్లో వెళ్ళేటివే ఉన్నాయి, కానీ 1000 రూపీస్ కూడా ఫట్ ఎగిరిపోతాయి. అంటే మనకు ఈ పాయింట్స్ అన్న దగ్గర ఒక్కొక్కటి 150, 200 అంటే ఏముంటాయి చెప్పండి. ఏది చూసినా ఆడాలనిపిస్తుంది. ఇక పిల్లలు ఉంటే మాత్రం నాకు ఇది కావాలి అది కావాలి అన్నీ ఆడతానే చెప్తారు, వాళ్ళు ఏది కూడా వద్దని చెప్పరు. ఇక్కడ వచ్చేసి ఇది ఫన్ క్లబ్ అని ఉంది. ఇందులో అయితే 1 అవర్ వరకు ఉండొచ్చంట. పిల్లలు 1 అవర్ వరకు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో మనం ఆ పాయింట్స్లోనే వెళ్ళాలి. ఇందులో ఎంత పెట్టి వెళ్ళిందో కోమలి నాకైతే తెలియదు. తను పిల్లలు ఆడిపించుకుంటుంది, మేము వేరే చూసుకుంటూ మేము ఉన్నామన్నమాట. ఎలా అనిపించింది? మీకు వెళ్ళాలి అనిపిస్తే తప్పకుండా వెళ్ళండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది. అలాగే వీడియో కూడా చూస్తారు కదా, మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇక ట్రైన్ ఇది కూడా ఉంది. ఇది నాకు ఒక డౌట్, మా అల్లుడు వాడు నడుపుతున్నాడా అదే వెళుతుందా కూడా అర్థం కాలేదు. మొన్న అప్లోడ్ చేసిన వీడియోలో కోమలి అలాగే మమత ఇద్దరు ఈ కార్ గేమ్ది వీడియో పెట్టాను. ఇక్కడ వీళ్ళిద్దరూ స్వీటీ అలాగే సంతు, అంటే మా చిన్న పాప మా చెల్లె వాళ్ళ బాబు అనమాట. చాలా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. కార్ డ్రైవింగ్ అసలు నేను ఎందుకు మిస్ చేసుకున్నాను అనుకున్నా, ఎందుకంటే మనకు ఎలాగో డ్రైవింగ్ రాదు. ఒకసారి ఇది నడిపి చూస్తే ఆ ఫీలింగ్ అలాగుంటుంది కదా. కానీ వెళ్తే బాగుండేమో అనిపించింది. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు ఏమీ కూడా అర్థం కాదు, వచ్చిన తర్వాత అన్నీ ఆలోచిస్తాను అనమాట. ఇది ట్యాంక్ బండ్ దగ్గరలో కాబట్టి చుట్టుపక్కల ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. మేము వెళ్ళింది చాలా లేట్గా వెళ్ళాము. మేము ఎక్కడికైనా మార్నింగ్ బయలుదేరదాం అనుకుంటే వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అవుతుంది అనమాట. మీరు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే, ఈ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే మాత్రం మార్నింగ్ వెళ్ళండి. ఇక్కడ ఇది చూసుకున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ పక్కన చూడాల్సిన ప్లేసెస్ కూడా చాలా ఉంటాయి. చుట్టుపక్కల అన్నీ చూసుకొని మంచిగా సరదాగా తిరిగి రావచ్చు. అక్కడ తినడానికి కూడా ఫుడ్ కూడా ఉంటుంది, అంటే ఫ్రీగా ఏముండదు, కొనుక్కోవాలి అన్నీ. ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ లోపలికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఒకటి 3D గ్లాసెస్ తోటి మూవీ చూసామని చెప్పాను కదా, ఆ మూవీ దగ్గరికి వెళ్ళేటప్పుడు అనమాట. అక్కడ నేను అనుకున్నాను కదా, ఏమన్నా హర్రర్ మూవీస్ వేస్తారేమో, అది భయంకరంగా ఉంటాయేమో అనుకున్నాను. కానీ కొంచెం పిల్లలు చూసేలాగానే బొమ్మలతోటి బాగున్నాయి అనమాట. మంకీస్ అవి అంతా, అంటే మనకి సముద్రంలో ఎలా అయితే ఉంటాయో చేపలు, ఇంకా ఏమంటారు కొన్ని నాకు అవి పేర్లు రావట్లేవు, అవన్నీ కూడా ఇట్లా ఆడుకుంటే అవి మొత్తం మన మీదకి వచ్చినట్టు అట్లా ఉన్నాయి. నాకు భయం అనిపించినప్పుడు నేను ఏం చేశాను అంటే ఆ 3D గ్లాసెస్ కిందికి అనేసాను అనమాట. అప్పుడు అది లాంగ్గా కనిపిస్తుంది కాబట్టి మనకు ఆ భయం ఉండదు. మీరు ఎప్పుడైనా చూసినప్పుడు నా అలా చేశారా? లేదంటే మీకు భయం అయింది అనుకోండి, నేను చేసినట్టు చేయండి, ఆ గ్లాసెస్ కిందికి అనేసేయండి, లేదా తీసేయండి, అయిపోతుంది. ఇక్కడ లాస్ట్లో గేమ్ ఆడాను, నాకైతే చాలా బాగా అనిపించింది. మా పిల్లలు నన్ను లాక్కొని వెళ్ళి మరీ ఆడిపించారనమాట, బాగుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.